హలో వ్యూవర్స్, నేను డాక్టర్ తేజస్, ఫిజియోథెరపిస్ట్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎక్సర్సైజ్ అండ్ టిప్. సో లాస్ట్ 2 ఎపిసోడ్లో నేర్పించినట్టు మీ నెక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఫాలో చేయడము. ఈరోజు చేయబోయే నెక్కి సంబంధించిన ఎక్సర్సైజు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే సర్వైకల్ రొటేషన్, విచ్ మీన్స్ నెక్ రొటేషన్. ఓకే, కాకపోతే ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన స్ట్రెచ్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నేను చెప్పింది అలాగే ఫాలో చేస్తూ మీరు ఈ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే మీ నెక్ రొటేషన్ ఏమన్నా లిమిటేషన్లో ఉంటే ఆ రేంజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ ఎపిసోడ్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో లెట్స్ గో ఫర్ అవర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ సర్వికల్ రొటేషన్ అనేది మామూలుగా ఎలా ఉంటుందంటే లెఫ్ట్కి చూడాలా స్ట్రైట్ అండ్ రైట్కి చూడాలి అండ్ స్ట్రైట్. ఇది అందరికీ తెలిసిన ఒక కామన్ ఎక్సర్సైజే. మామూలుగా మనం వార్మప్స్లో అవి చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్కి మామూలుగా అందరూ స్ట్రెచెస్ ఎలా ఉంటుందో అంటే సేమ్ సైడ్ ఇలాగే చేస్తే స్ట్రెచ్ ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. అది కాదు, కొంచెం డిఫరెంట్గా ఒక రిలేటెడ్ స్ట్రెచ్ అనేది ఉందన్నమాట దీనికి. సో ఆ స్ట్రెచ్ ఏంటి అనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను. మనం అందరూ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఒక వన్ హ్యాండ్ అంటే నేను రైట్ సైడ్ ఫస్ట్ స్ట్రెచ్ చేయాలనుకుంటున్నా. సో నేను రైట్ హ్యాండ్ని వెనకాల పెట్టి బ్యాక్ సైడ్ పెట్టి, సో నా హెడ్ ఏదైతే ఉందో దాన్ని 45 degrees టర్న్ చేసి నా లెఫ్ట్ హ్యాండ్తో నా ఆబ్లిక్గా అంటే డయాగ్నల్గా నా మెడని నా హెడ్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇలా నేను ముందుకి బెండ్ చేస్తున్నా. ఓకే, సో మీకు ఈ డయాగ్నల్గా ఆబ్లిక్గా మీకు మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఆ స్ట్రెచ్ని 5 seconds హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ఓకే, సో ఒక్కొక్క సైడ్ 3 times మనము స్ట్రెచెస్ అనేది చేద్దాము. అండ్ ఆ 3 times స్ట్రెచ్ అయ్యేంత వరకు ఈ హ్యాండ్ ఏ సైడ్ అయితే చేస్తున్నారో స్ట్రెచ్ ఆ హ్యాండ్ వెనకాలనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ స్ట్రెచ్ చేస్తున్నా అంటే రైట్ హ్యాండ్ వెనకాలనే ఉంటుంది. ఓకే, రెడీ? అందరూ చేద్దామా? ఓకే, రైట్ హ్యాండ్ బ్యాక్, మీ నెక్ 45 degrees టర్న్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ మీ హెడ్ని హోల్డ్ చేసి జెంటల్గా బెండ్ చేయండి అండ్ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. ఆబ్లిక్గా డయాగ్నల్గా మజిల్ 5 seconds కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. రిలాక్స్ చేసేటప్పుడు మీ నెక్ అనేది స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఓకే, అగైన్ సెకండ్ టైం 45 degrees బెండ్, జెంట్లీ బెండ్. 1 2 3 4 5 and relax. Okay, again one more time. 45 degrees, gently bend. 1 2 3 4 5 రిలాక్స్. అండ్ ఈ చేతిని కూడా రిలాక్స్గా తీసేసేయండి. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ బిహైండ్ అండ్ ఈ నెక్ 45 degrees అండ్ రైట్ హ్యాండ్ అబోవ్ ద హెడ్ అండ్ బెండ్. 1 2 3 4 5 and relax. Again 45 degrees. 1 2 3 4 5 and relax. One more time. 45 degrees turn, hold. 1 2 3 4 5 and relax. Okay, so ఇది స్ట్రెచ్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే లాస్ట్ 2 episodes చేసిన
ఆ స్ట్రెచ్ అండ్ స్ట్రెంథనింగ్తో పాటు ఈ స్ట్రెచ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మీ నెక్ రొటేటింగ్ మసిల్స్ ఈ స్ట్రెచెస్తో పాటే స్ట్రెచ్ అయిపోతుంది. సో స్ట్రెచ్ అయిపోతే ఏమవుతుంది, మెల్లగా మీ రొటేషన్ రేంజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మామూలుగా రొటేషన్ రేంజ్ ఏంటి, ఈ చిన్న చేసి మీరు ఫ్రీగా చూస్తే ఈ షోల్డర్ లెవెల్లో అట్లీస్ట్ ఈ లెవెల్లో ఉండాలి. సో ఇది నార్మల్ రేంజ్. అందరికీ అలా వస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి. అలా రాలేదంటే మీకు మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉన్నట్టే. అట్లా ఉంది అంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా మీకు హెల్ప్ అవుతాయి ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ స్ట్రెచ్ వల్ల ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫ్రీ ఎక్సర్సైజ్. ఫ్రీ ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. ఫ్రీ ఎక్సర్సైజ్ టర్న్ టు యువర్ లెఫ్ట్ స్ట్రైట్ అండ్ టర్న్ టు యువర్ రైట్ అండ్ స్ట్రైట్ 10 to 15 repetitions అనేది మనం చేయొచ్చు. సో ఈ ఎపిసోడ్లో మనం 10 repetitions చేద్దాం. సో మీరందరూ లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఓకే, రెడీ? సో టర్న్ టు యువర్ లెఫ్ట్ ఫస్ట్, 1 slowly and normal, and right slowly and normal. ఇది 1, slowly 2, 3, come on, do it slowly, 4, 5. తొందరగా ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు, స్లోగా చేయండి. 6, give some time for your exercise. 7, 8, 9, 10. ఓకే, సో మీరు చేసిన స్ట్రెచ్ తర్వాత మీరు ఈ ఫ్రీ మూమెంట్ అనేది చేసినప్పుడు మీ మసిల్ అనేది మెయింటైన్ అవుతుంది, మీ మొబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎలా చేయాలంటే, స్ట్రెంథనింగ్ సేమ్ ఇప్పుడు ఎలా మూమెంట్ చేశారో అలాగే స్ట్రెంథనింగ్ ఉంటుంది. కాకపోతే మనము ఒక సైడ్ స్ట్రెంథనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ స్ట్రెంథనింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ స్ట్రెంథనింగ్. మనము లెఫ్ట్ సైడ్ తిరిగి ఇలా హోల్డ్ చేసి ఈ రెసిస్టెన్స్ని మనము పుష్ చేయాలి. సో అప్పుడు రైట్ రొటేటర్ మజిల్ స్ట్రెంథన్ అవుతాయి. ఓకే, సో ఒక్కొక్క స్ట్రెంథనింగ్ అనేది మీరు మరి 10 times చేయాల్సిన అవసరం లేదు, 5 times చేసే చాలు. ఎందుకంటే దిస్ ఈస్ రొటేషన్, దీనికి స్మాల్ మజిల్స్ ఎక్కువ వర్క్ అవుతాయి. సో 5 times స్ట్రెంథనింగ్ చేస్తే చాలు. 5 to 8 times అనుకోవచ్చు, బట్ మనం 5 times చేద్దాం. ఓకే, ఇలా రెసిస్టెన్స్ హోల్డ్ చేసి మనం ఆ రెసిస్టెన్స్ని పుష్ చేయాలి. వెరీ సింపుల్. ఓకే, లెట్స్ డూ ఇట్ ఆల్ టుగెదర్. ఫస్ట్ రైట్ సైడ్ స్ట్రెంథనింగ్ చేద్దాము. సో టర్న్ టు యువర్ లెఫ్ట్, రైట్ హ్యాండ్తో మీ చిన్నని పట్టుకోండి అండ్ ఈ చేతిని పుష్ చేయండి. ఈ చేతిని మీ చిన్తో గట్టిగా పుష్ చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ అయింది. లెఫ్ట్ సైడ్ స్ట్రెంథనింగ్ చేద్దాం. సో టర్న్ టు యువర్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ చిన్. ఓకే, పుష్. 1, రెసిస్టెన్స్ మైల్డ్గా ఇవ్వండి. 2, 3, 4, 5. ఓకే, సో దీనివల్ల ఏం యూజ్ అంటే మసిల్ స్ట్రెంథన్ అవ్వడమే కాదు, మామూలుగా మీకు అందరికీ తెలుసు మజిల్ స్ట్రెంత్ అవుతుంది, స్టెబిలిటీ పెరుగుతుందని. కానీ ఈ ఎక్సర్సైజ్లో ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఈ మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంది అంటే ఈ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే మసిల్ ఆ రెస్ట్రిక్ట్ చేసేది కొద్దిగా ఫ్రీ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఫుల్గా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మూమెంట్ అనేది ఫుల్గా ఫ్రీగా చేసినప్పుడు ఫుల్గా
రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ వల్ల. ఓకే, సో ఇవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ నెక్ అనేది చాలా హెల్తీగా స్ట్రెంగ్త్ అవ్వడం, అలాగే హెల్తీ ఫుడ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో వాట్ నెక్స్ట్, లెట్స్ మూవ్ ఆన్ టు ఆ టిప్స్ టైం. సో వ్యూవర్స్, ఈరోజు టిప్స్ సెక్షన్లో మనం మైండ్ సెట్ గురించి మాట్లాడబోతున్నాం. చాలామందికి వాళ్ళ గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే క్వశ్చన్ ఎప్పుడూ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నాకు పొట్ట ఉందా, నెత్తి మీద బట్ట ఉందా, నేను చాలా లావుగా ఉన్నానా, అండర్ వెయిట్లో సన్నగా ఉన్నానా, నేను తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, వాడేమనుకుంటున్నాడు నా గురించి, నేను వానికి తగినట్టు నేను ఉన్నానా, ఈ క్వశ్చన్స్ వాడేమనుకుంటున్నాడు అనే ఆ క్వశ్చను మనలో ఆ స్ట్రెస్ లెవెల్ని పెంచుతూ పోతుంది. మీరు ఎలాగున్నారో, మీరు హెల్తీగా ఫీల్ అవుతూ ఉంటే, కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటే, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉంటే, ఇష్టపడుతూ ఉంటే అలాగ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లావుగా ఉన్నాను, కానీ నేను ఫ్లెక్సిబుల్గా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను. నేను మొన్ననే బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నాను, చెక్ చేసుకున్నాను, చాలా హెల్తీగా ఉంది నా బ్లడ్ రిపోర్ట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, యాక్టివ్గా ఉన్నాను, నా వర్క్ నేను చాలా యాక్టివ్గా చేసుకుంటూ పోతున్నాను, చాలామందికి హెల్ప్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, నాతో నేను టైం స్పెండ్ చేసుకుంటున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్, పక్కనోడు ఏమనుకుంటున్నాడు అనే స్ట్రెస్ లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి పక్కనోడు ఏమనుకుంటున్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను కదా నాతో. సో అలాగే మీరు హెల్తీగా ఉన్నాము అనుకుంటూ ఉంటే, కంఫర్టబుల్గా ఉన్నాము అనుకుంటూ ఉంటే, అంటే ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దండి. మీరు ఎలాగున్నారో మిమ్మల్ని మీరు అలా ప్రేమించడం స్టార్ట్ చేయండి. లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా వరకు డ్రాప్ అయిపోతుంది. మనం చాలా హ్యాపీగా హెల్తీగా మనతో మనము, మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు, ఎప్పుడూ హ్యాపీగానే హెల్తీగానే ఉండొచ్చు. రైట్? సో అందరికీ ఇవాళ ఎపిసోడ్లో ఉన్న కంటెంట్, ఇన్ఫర్మేషను ఇవి నచ్చిందంటే దయచేసి కమెంట్ చేయండి. చాలా కమెంట్స్ ఉన్నాయి, మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. అది మీరు ఏమన్నా హెల్త్ గురించి మీ దగ్గర ఏమన్నా తెలిసిన టిప్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ బాగుందని కమెంట్ చేయండి. సో ఈ కమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మాకు ఇంకా చాలా చాలా వీడియోలు ఇంకా ఎనర్జెటిక్గా మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా ఒక ఉత్సాహం ఉంటుంది అన్నమాట. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అండ్ డెఫినెట్గా కమెంట్ చేయండి. వీ వుడ్ వెల్కమ్ ఆల్ ద కమెంట్స్, అండ్ మేము ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఆ కమెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి, ఇది నా కోరిక. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.